హాయ్ అండి. ఈరోజు మనము అరటికాయ పెసరపప్పుతో వడలు చేసుకుందాము. ఇదిగోండి, ఒక అరటికాయ తీసుకున్నాను నేను. ఇలా కట్ చేసుకుని ఇదిగోండి ఇలా ఘాట్లు పెట్టుకుంటే గాట్లు పెట్టుకున్నాం. ఇలా తీసి కడిగేసుకుని వెంటనే కడిగేసుకుని ఇదిగోండి ఇలా తురిమేసుకున్నాము. ఇలా తురిమేసుకున్నాం అరటికాయని. ఇదిగోండి ఇలా తురిమేసిన తర్వాత ఇదిగోండి ఇలా తురిమేసుకోవాలి. ఇదిగోండి ఇలా తురిమేసుకోవాలి. తరువాత మనము పక్కన పెట్టేసి ఈ బౌల్లో తీసేసుకున్నాము. ఇదంతా ఇవన్నీ దీనిలోకి మనము ఇప్పుడు ఇదిగోండి 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇదిగోండి 2 పచ్చిమిర్చి వేద్దాం సన్నగా ముక్కలు. ఇదిగోండి కొంచెం కరివేపాకు సన్నగా ముక్కలు కోసాను. కరివేపాకు తరువాత కొంచెం పసుపు వేద్దాం. ఇదిగోండి ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు వేద్దాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేద్దాం. కొంచెం జీలకర్ర తరువాత బియ్యపిండి వేసుకుందాము. సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇంగం కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. కావలసిన వాళ్ళు వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. ఇవన్నీ అలా కలిపేసుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇందులో నీరు ఉంటుంది కదా, అరటికాయ తురిమేం కదా, నీరు ఉంటుంది, జిగురు ఉంటుంది కదా. అందుకని ఇదంతా కలిపిన తర్వాత అప్పుడు సరిపడా నీళ్ళు కలుపుకుంటే సరిపోతుంది. ముందు నీళ్ళు పోసుకుంటే మళ్ళీ ఎక్కువైపోద్ది. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత దీనిలో కొంచెం వాటర్ పోసుకుందాము. ఇదిగోండి కొంచెం సరిపోతుంది.
ఇలా కలుపుకుంటా పోసుకోవచ్చు మనం సరిపడా. ఒకసారి పోసేసుకుంటే నీళ్ళు మళ్ళీ ఇది పిండి బాగా లూజ్ అయిపోద్ది, రాదు. సరిపోతుంది అలాగా. ఇలా సరిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకుందాము. ఆయిల్ వేడి చేసుకోవాలి కదా. ఇదిగోండి పాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇవ్వండి, సరిపోతుంది. ఒక 5 నిమిషాలు ఆయిల్ బాగా వేడి రానిద్దాము. ఆయిల్ కాగింది, వేసుకుందాం. ఇప్పుడు ఇలా చేతితో చేసుకునేలాగా ఇలా చేసుకుందాం. ఇలా చేసుకుని ఇలా వేసేసుకుందాము. ఇవ్వండి, ఇలా ఉండలు చుట్టేసుకుని ఇలా చేతి. దీనికి సపరేట్గా పేపర్ అలాంటివి ఏం అవసరం లేదు. అలా వేసేసుకుందాము. ఇవ్వండి ఇలా చేతి వేసేసుకుంటే సరిపోతుంది. వేసేసుకున్నాము. ఈజీగా అయిపోతాయండి. అలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. 2 గంటల ముందు పెసరపప్పు నానబెట్టుకోండి. నానబెట్టుకుంటే నానిపోద్ది. ఇలా వేసేసుకోవచ్చు. ఇలా చేతికి ఇలా అనుకుని ఉండ చేసేసుకుని అలా అనుకుని ఇలా వేసేసుకోవచ్చు. సరే చూద్దాము. ముందేసి ఉన్నాయి కదా, మాడకుండా తిరిగేద్దాము. వడలు వేగిపోయినవి. ఇలా వేపుకుంటే సరిపోతుంది. ఇవ్వండి, ఇలా వేపుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటాయి. దీనిలో కొత్తిమీర వేసుకోవచ్చు, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏ కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి పెసరపప్పు అరటికాయ వడలు. మీరు కూడా ఎలా చేసుకోండి. ఇదిగోండి వడలు తీసాం కదా, అరటికాయ పెసరపప్పు వడలు. ఇవన్నీ చూడండి ఇలా పెట్టుకున్నాం. ఇలా మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఒకసారి చేయండి, చాలా బాగుంటాయి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.